రేషన్ కార్డు నిబంధనలు 2026 కొత్త నిబంధనలు ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ సౌకర్యాన్ని కొనసాగిస్తూనే లబ్ధిదారుల గుర్తింపు కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 100% డిజిటలైజేషన్ దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులన్నీ 100% డిజిటలైజ్డ్ చేయబడ్డాయి. వీటిలో 99% పైగా కార్డులు ఇప్పటికే ఆధార్తో అనుసంధానమయ్యాయి. ఈకేవైసీ తప్పనిసరి. రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడు ఈకేవైసీ పూర్తి చేయాలి. ఇలా చేయని పక్షంలో సభ్యుని పేరు, కార్డు తొలగించే అవకాశం. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ పొందేలా ఈ సదుపాయాన్ని మరింత బలోపేతం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200 కోట్లకు పైగా పోర్టబిలిటీ లావాదేవీలు నమోదు. స్మార్ట్ రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పాత కార్డుల స్థానంలో ఉచితంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసే ప్రక్రియ వేగవంతం. ఈ కేవైసీ సులభతరం ఎలా చేసుకోవాలి? ఈ కేవైసీ ప్రక్రియలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం వెరిఫికేషన్ కేంద్రాలను పెంచింది. లబ్ధిదారులు కింది పద్ధతిలో ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. రేషన్ షాప్ల వద్ద మీ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి అక్కడ ఉన్న ఈ పోస్ట్ మిషన్ ద్వారా వేలిముద్రలను వేసి ఈ కేవైసీ పూర్తి చేశారు. అది అత్యంత సులభమైన పద్ధతి. ఆన్లైన్ ద్వారా మీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ PDS వెబ్సైట్ ద్వారా కూడా చేయవచ్చు. వెబ్సైట్ లో ఈ కేవైసీ ఫర్ రేషన్ కార్డ్ ఆప్షన్ ఎంచుకోండి. రేషన్ కార్డ్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ నమోదు చేయండి. ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీ సేవా సచివాలయాల వద్ద, గ్రామ వార్డు సచివాలయాలలో లేదా మీ సేవా కేంద్రాల్లో కూడా డాక్యుమెంట్లు సమర్పించి ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలు, 5 ఏళ్ల లోపు వారు, బయోమెట్రిక్స్ సరిగ్గా పడని వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్నవారు వీరికి ప్రత్యామ్నాయ వెరిఫికేషన్ మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఇక గమనిక, మీ రేషన్ కార్డులో సభ్యుల పేర్లు తొలగించబడకుండా ఉండాలంటే ప్రభుత్వం విధించిన గడువులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవడం ఉత్తమం.